మందికి పైగా పబ్లిషర్స్, డిస్ట్రిబ్యూటర్స్ పుస్తకాలను ప్రదర్శిస్తూ 350 స్టాల్స్ను పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ బుక్ ఫేర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు పేరు పెట్టడం, అట్లాగే సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయభారతి గారి పేరు, అట్లాగే ఆవిష్కరణ వేదికకు తోపుడు బండి సాదిక్ గారి పేరు పెట్టడం జరిగింది. ఇక్కడ ఒకటే, పుస్తకాలు లేని గది ఆత్మ లేని శరీరం లాంటిది అని చెప్తా ఉంటారు. అట్లాగే అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్లను కదిలించింది చెప్పని మరి ప్రజాకవి కాళోజీ అన్నారు. అంటే పుస్తకానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత అనేది నేటి ఆధునిక సమాజంలో, సాంకేతిక సమాజంలో మరి ఈ యొక్క పుస్తక పఠనం అనేది తగ్గిందనేది వాస్తవం. అయితే పుస్తక పఠనం వల్ల మనిషి యొక్క ఆలోచన విధానం, సమర్థత, అన్ని రకాల అంటే పట్టుదల, ధైర్య సాహసాలు కావచ్చు, సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక జ్ఞానాన్ని కలిగించేది పుస్తకం. ఈనాడు వాస్తవంగా కల్చర్ అంటే సంస్కృతి, ఈ సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం ధ్వంసమైందంటేనే దీనికి కారణం ఈ పుస్తక పఠనం లేకపోవడం. అందుకే మనం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ సంస్కృతిని మళ్ళీ మనం పునరుద్ధరిస్తే తప్ప సమాజంలో ఈనాడు చాలా రుగ్మతలకు, చాలా సమస్యలకు ప్రధాన కారణం మన యొక్క సంస్కృతి అనేది ఈనాడు పూర్తిగా ధ్వంసమైంది కాబట్టి, పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా పుస్తక పఠనం అవసరం. ఇలా ఎన్ని సెల్ ఫోన్లు వచ్చినా, ఎన్ని వాట్సాప్లు వచ్చినా, ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా పుస్తక పఠనం వల్ల ఇలా సమాజానికి ఎంతో మేలు. సమాజానికే కాదు, వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, ఆలోచన విధానం కూడా పూర్తిగా వ్యక్తి సంస్కరించబడతాడు, సమాజానికి సంస్కరించి దూరపడతాడు. కాబట్టి చాలా సమస్యలకు పరిష్కారానికి ఇది చాలా అవసరం. కాబట్టి మరి ఈనాడు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క పుస్తక పఠనం చేసినప్పుడు ఒక కల్చరల్ మినిస్టర్గా ఈ వేదిక నుంచి ముఖ్యంగా విద్యార్థి లోకానికి, ఇలా యావత్ రాష్ట్ర సమాజానికి ఈ యొక్క సందర్శించి ప్రతి ఒక్కరు కూడా పుస్తకాలనేది కొనుక్కోవాలా. రోజు కనీసం ఒక అరగంట సేపు పుస్తక పఠనం చేయడం ద్వారా మీకే కాదు, ఇలా మీ కుటుంబానికి కాదు, యావత్ సమాజానికి కూడా దోహదపడుతుంది. కాబట్టి మరి దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ మనం పుస్తకాలు కొనుక్కోవాలంటే, ఒక పుస్తకం కొనాలంటే ఎక్కడెక్కడ తిరగాల్సి వస్తుంది, ఎక్కడ దొరుకుతుందో తెలియదు. కానీ ఈనాడు ఇంత పెద్ద ఎత్తున యొక్క పుస్తక ప్రదర్శన చేస్తున్నప్పుడు మీకు ఏ వర్గానికైనా, ఏ వ్యక్తికైనా, ఏ సంస్థకైనా, ఎవరికైనా ఎలాంటి పుస్తకం కావాలా అంటే ప్రపంచ గొప్పవాళ్ళ గురించైనా, దేశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ గురించైనా, వాళ్ళ యొక్క ఆలోచన విధానం తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్కడ దొరకాలంటే ఇక్కడ ఇది సరైనటువంటి వేదిక. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ ఒక సంవత్సరానికి ఈ యొక్క ప్రదర్శన ఏర్పాటవుతుంది. కాబట్టి దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ అవకాశం ముఖ్యంగా ఈ యొక్క అసోసియేషన్ను ప్రత్యేకంగా నేను అభినందిస్తా ఉన్నా నిరాఘాటంగా. ఎందుకంటే ఈ యొక్క హైదరాబాద్ పుస్తక ప్రదర్శన అనేది జాతీయ స్థాయికి తీసుకెళ్లి, జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన సమానంగా ఈనాడు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తున్నందుకు ఈ యొక్క అసోసియేషన్ను మరొకసారి ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.